ఐక్యత వర్ధిల్లాలి. అయినా నిజాం కాలంలో వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి ఎందరో పేదలకు అండదండగా ఉంటూ అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, డిబిసిడి గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్ అందరికీ, బీసీ సంఘాలు నాయకులకి, గౌడ్ సంఘాలు నాయకులకి, బీసీ మహిళా సంఘాలు నాయకులకి, ఇక్కడికి వచ్చిన అందరూ బీసీ సోదరులకి, గౌడ్ సోదరులకి, ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ పాత్రిక మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు 374 జయంతి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మనం ప్రతి సంవత్సరం అధికారంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు వారు జయంతికి అధికారంగా జరుపుకుంటున్నాము. అయితే ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఇందాక టీబీసీడీ గారు చెప్పినట్లు వారు చేసింది పోరాటం ఏవైతే ఉన్నాయో నిజాం కాలంలో అప్పుడు చేసింది పోరాటం ముఖ్యంగా రైతుల కోసం ఎవరైతే అప్పుడు భూస్వామి ఉన్నారో వారు చేసిన ఏవైతే అన్యాయం ఉన్నాయో ఆ అన్యాయం విరుద్ధంగా రైతులకి న్యాయం చేయాలి, బీదలకి న్యాయం చేయాలి, వాళ్ళ కోసం అందరూ సమాజంలో సమానంగా ఉండాలి, సమాజంలో ఎక్కడైనా భేదభావం ఉండకూడదు, సామాజిక న్యాయం ఉండాలి, ఆర్థిక న్యాయం ఉండాలి. వాటి కోసం వారు చేసింది పోరాటం. ఈరోజు బీసీ సోదరులు మాత్రమే కాదు, ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క జాతి సోదరులు వారు చేసింది పోరాటంకి మనం గుర్తించి ప్రతిరోజు మన జీవితంలో కూడా, మన దినంలో కూడా పోరాటం. ఎందుకంటే రైతులు రాజ్యం ఉండాలి, రైతులకి ఎక్కడైనా అన్యాయం జరగకూడదు. వారు చేసింది ఏవైతే బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారో మళ్ళీ రైతులోకి వచ్చి మళ్ళీ రైతులు వ్యవసాయంలో పెట్టుబడి కోసం అది ఉపయోగించుకోవాలి. వాళ్ళు ఏవైతే భారం ఉందో ఏ విధంగా తగ్గించాలి, దానికోసం తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీ 30,000 కోట్ల పైన డబ్బులు కూడా ఖర్చు పెట్టి మొత్తం దేశంలో, మొత్తం రాష్ట్రంలో, అంటే ఎక్కడైనా దేశంలో జరగలేదు, ఓన్లీ మన రాష్ట్రంలో జరిగింది. అది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మొన్న కూడా గౌరవనీయులు సీఎం గారు అక్కడ హైదరాబాద్లో కూడా